హలో అండి, అందరికీ నమస్కారం. కోమలి గార్డెన్స్ ఛానల్కి స్వాగతం. కోమలి గార్డెన్స్లో వేయటానికి నేను కొన్ని పూల మొక్కలు అయితే తీసుకున్నాను అండి. దానికోసం మళ్ళీ సాయిల్ మిక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఈసారి సాయిల్ మిక్స్ కోసం కోకోపీట్ని ఇలా బ్రిక్ టైప్ తీసుకున్నాను అండి. ఇది ఒక రాత్రంతా నీళ్ళల్లో ఇలా నానబెట్టి ఉంచితే మనకు తెల్లారేసరికి కోకోపీట్ ప్రిపేర్ అయిపోతుంది. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. కొంచెం వాటర్తో తడిపిన తర్వాత ఈ విధంగా లూజ్గా అయిపోతుంది. వెంటనే మనం దీన్ని ఇలా ఓపెన్ చేసి వాటర్ మిక్స్ చేసినట్లయితే మనకు ఈజీగా కోకోపీట్ అనేది రెడీ అయిపోతుంది. లేదంటే లోపలంతా కూడా డ్రైగా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకే నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ముఖ్యంగా ఎండాకాలంలో మనకు ఈ కోకోపీట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే మట్టిలో మనం రోజు నీళ్లు పోయకపోయినా మొక్కలకి నీటి శాతం అనేది నిల్వ ఉండటానికి ఈ కోకోపీట్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే నేను సాయిల్ మిక్స్ చేసిన ప్రతిసారి కూడా ఈ కోకోపీట్ని యాడ్ చేసి మాత్రమే మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది. తేమతో పాటుగా మట్టి లూజ్గా ఉండటానికి కూడా కోకోపీట్ యూజ్ అవుతుందండి. దానివల్ల రూట్స్ అనేవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. మనకు టబ్ నిండా కోకోపీట్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు నేను సాయిల్ మిక్స్ని ఏ విధంగా కలుపుతానో చూపిస్తాను. ఒక బస్తా అయితే నేను ఇక్కడ రెడ్ సాయిల్ని ఎర్రమట్టి తీసుకుంటున్నాను. ఇది కూడా మేము నర్సరీ నుంచే తీసుకున్నాము. చెరువు మట్టి అయితే ఇంకా బాగుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు చెరువు మట్టి వేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇందులో నేను ఇప్పుడు మట్టి గడ్డల్లాగా లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా ప్రిపేర్ చేస్తున్నాను. మట్టిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కోకోపీట్ని యాడ్ చేస్తున్నాను. ఒక బస్తా మట్టికి ఒక పావు వంతు తీసుకుంటున్నాను. అలాగే వర్మీ కంపోస్ట్ కూడా ఒక పావు వంతు తీసుకుంటున్నాను అండి. ఇవన్నీ కూడా ఈ మూడింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వరి పొట్టు తీసుకుంటున్నాను. ఓక అంటారు కదా, మనం వడ్లు ఆడించినప్పుడు వస్తుంది. అది రైస్ మిల్లులో మనకు ఈజీగా దొరుకుతుందండి. అది కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ యాడ్ చేసుకోవటం వల్ల మన మట్టిలో మొక్కలకి రూట్స్ ఫామ్ అవ్వటానికి చాలా ఈజీగా లూజ్గా ఉంటుందన్నమాట. ఎయిర్ గ్యాప్ అనేది బాగా వస్తుంది మట్టిలో. అందుకే ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో మొక్కలు వేసుకుంటే మొక్కలు అనేవి చాలా బలంగా పెరుగుతాయి. అలాగే త్వరగా మనకు పూలు పూస్తాయి. ఇప్పుడు మొక్కలకు కావాల్సిన మట్టి మిశ్రమం అయితే తయారైపోయింది కదండి. ఇందులో నేను మొక్కలు వేసి చూపిస్తాను. ముందుగా మల్లె మొక్కను వేస్తున్నాను. ఇది కవర్ని ఈ విధంగా కట్ చేసి మొక్కతో పాటు మనకు వచ్చిన మట్టిలో చాలా వరకు మనం రిమూవ్ చేసేయాలండి మనం మొక్క వేసుకునేటప్పుడు. ఎందుకంటే రూట్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి కదా, ఈ మట్టి అంతా కూడా గట్టిగా అయిపోయి ఉంటుంది. అదంతా రిమూవ్ చేసి మనం కలుపుకున్న మట్టిలో వేసుకుంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. అలాగే హోల్స్ దగ్గర కొన్ని రాళ్ళు అయితే పెట్టి అప్పుడు నేను ఈ మట్టిని ఫిల్ చేస్తున్నాను. దానివల్ల మనకు డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. మనం వాటర్ పోసినప్పుడు మట్టి అంతా కిందకి వెళ్ళిపోకుండా ఆ రాళ్ళు అయితే అడ్డుగా ఉంటాయి.
పూల మొక్కలు వేయటం పూర్తయిపోయింది కదా. ఇప్పుడు జేడ్ ప్లాంట్ని కూడా ఈ విధంగా అయితే వేస్తున్నాను. వీటికి చిన్న చిన్న పాట్స్ అయితే సరిపోతుంది. పక్కన కూడా చాలా పిలకలు వచ్చేస్తాయండి మనకు. మేము ఒక ప్లాంట్ తీసుకుంటే అందులో మాకు 3 మొక్కల వరకు వచ్చాయి. ఇది చాలా ఈజీగా పెరుగుతుంది. అలాగే వాటర్ కూడా ఎక్కువగా అవసరం లేదు. ఈ మొక్క ఆకుల్లోనే ఎక్కువగా నీటి శాతం ఉంటుంది కాబట్టి మనం 2-3 రోజులకు ఒకసారి నీరు పోసినా సరిపోతుంది. అలాగే మొక్కలన్నీ వేయటం పూర్తయిపోయింది కదా. ఇప్పుడు వీటికి కొద్దిగా నీళ్లు పోసి ఎక్కడెక్కడ అరేంజ్ చేసానో కూడా చూపిస్తాను. ఈ విధంగా టవర్స్ మధ్యలో అయితే కొంచెం గ్యాప్ ఇస్తూ నేను ఈ పూల మొక్కలన్నీ అరేంజ్ చేశానండి. మనం టవర్స్లో మొత్తం ఆకుకూరలు ఇంకా కూరగాయలు వేసాం కాబట్టి ఈ మధ్య మధ్యలో ఈ పూల మొక్కలు పెట్టడం వల్ల చాలా అందంగా ఉంది. అలాగే టవర్స్లో వేయడానికి మరికొన్ని కూరగాయ గింజలు అయితే కలెక్ట్ చేసాము. వాటిలో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అండ్ వంకాయ ఇలాంటివి తీసుకున్నాం అన్నమాట. ఈ కాలీఫ్లవర్ విత్తనాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఈ టవర్స్ పై భాగంలో ఖాళీ ఉంచాము ఇలాంటివి వేయటానికి. సో ఇక్కడైతే నేను ఈ గింజలు వేస్తున్నాను. చూడాలి ఎన్ని రోజుల్లో మొలకలు వస్తాయో. అలాగే క్యాబేజీ విత్తనాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. సేమ్ ఆవాలు టైప్లో ఉన్నాయన్నమాట. ఇవి కూడా టవర్ పైనే వేస్తున్నాను. ఎందుకంటే ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అనేది ఫ్లవర్ లాగా వస్తాయి కాబట్టి ఈ టవర్కు ఉన్న స్పేస్ అయితే వీటికి సరిపోతుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశాను. అలాగే కొన్ని క్యారెట్ విత్తనాలు కూడా ఇలా టవర్ పైన వేస్తున్నాను. చూద్దాం ఇవి కూడా ఎలా వస్తాయో. చూసారు కదండి ఈరోజు మా టవర్ గార్డెన్లో నేను చేసిన వర్క్స్ అన్నీ. వీటికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను త్వరలోనే మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.